దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దూతా మీడియా సబ్స్క్రైబర్ అందరికీ శ్రీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మన సికింద్రాబాద్ దగ్గర ఉన్న పహాడీ షరీఫ్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ భక్తులైతే చాలా మంది వచ్చారు. ఇక్కడ ఉగాది పర్వదినం పురస్కరించుకొని భక్తులతో పాటు అనేక మంది ఇక్కడ డెవలపింగ్ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు చాలా మంది వచ్చారు. కోలాహలంగా జరుగుతుంది లోపల పూజా కార్యక్రమాలు. ఇది సికింద్రాబాద్ అంటే ఊరికి దూరంగా ఉన్నా కానీ ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. కవర్ చేసుకో. ఇప్పుడైతే మన సికింద్రాబాద్ దగ్గర ఉన్న పహాడీ షరీఫ్ హనుమాన్ టెంపుల్కి వచ్చేసాం. ఇక గుడి లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లోపల ఏ విధంగా ఉన్నది, భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఉగాది పండుగ సంబరాన్ని ఎలా జరుపుకున్నారు వాళ్ళ మాటల్లోనే, అలాగే గుడిలో జరిగే కార్యక్రమాన్ని మనం చూద్దాం. नाम विश्वावस नाम संवत्सरे चैत्र मासे शुक्लपक्षे वसंत ऋतौ उत्तरायणं वासरस्तुवासरः पाड्यम्यायां भानुवासर शुभवातर शुभनक्षत्रः शुभयोग शुभकर्ण एवं विशेषनिष्ठायां शुभदितौ लोक संरक्षणार्थं शरीरग्रह दोष निवारणार्थं दुष्टग्रह निवारणार्थं कार्यसिद्ध्यर्थं विजय प्राप्तिस्तुं श्री पहाड़ी आंजनेय स्वामी देवता श्री महागणाधि देवताभ्यो नमः सुमुखच्चेकदन्तच्च कपिलो गजकर्णिकः लंबोदरच्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर गणाध्यक्षो बालचंद्रो गजाननः वक्रतुंड शूर्पकर्ण हिरण्यस्कंदपूर्वजायते श्री महागणादेवताभ्यो नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोक अंजनासूनुः वायुपुत्रो महाबलः रमेष्टु सह पिंगाक्षो नमितविक्रमणः उदाधिक्रमणश्चैव सीताशोकनिवारकः लक्ष्मण प्राणधाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्रा काले विशेषतः तस्य मृत्यु भयं नास्ति नास्ति सर्वत्र विजयी भवेतो आंजनेयाय नमः ओं महावीराय नमः ओं हनुमते नमः मारुतात्मजाय नमः तत्त्वज्ञानप्रदाय नमः सीतादेवी मुद्राप्रदायकाय नमः अशोकवनिका छात्राय नमः सर्वमाया विबंधनाय नमः सर्वबंधमित्रे नमः रक्षोध्वंसकारकाय नमः परविद्यापरिहराय नमः परशौर्य विनाशनाय नमः परमंत्रकर्त्रे नमः परयंत्र प्रभेदकाय नमः सर्वग्रह विनाशने नमः भीमसेना सहायकृते नमः सर्वदुःखचारिणे नमः सर्वलोकचारिणे नमः मनोजवाय नमः पारिजात धूमस्थायाय नमः सर्वमंत्रात्मिकाय नमः सर्वतंत्रात्मिकाय नमः कपीश्वराय नमः महाकायाय नमः प्रभवे नमः बलसिद्धिकराय नमः सर्वविद्या संप्रदायकाय नमः कपिशनायकाय नमः भोषचतुर्णाय नमः कुमार ब्रह्मचारिणे नमः नमस्ते अस्तु दुर्गेभ्यः महागणाधिदेवता आंजनेय स्वामी देवता फलप्रसादेन
मनोवांछा कलसिद्धिरस्तु शन्नो देवीर्विश्ववन्तुनाको भवन्तु पीतये शन्नो विश्ववन्तुनः शुक्रं मनोजं महाकुलवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरजन्तु श्रीरामदूतं शिरसा नमामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्। ఈ దేవాలయము దాదాపు 400 సంవత్సరాల అతి పురాతనమైనది. సికింద్రాబాద్ పట్టణ నడిబొడ్డున ఎత్తైన కొండపైన శ్రీ పహాడి హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఆంజనేయ స్వామి స్వయంభుగా పిలువబడుచున్నాడు. ఈ ఆలయంలో వినాయకుడు, పాండగ స్వామి, తర్వాత నాగదేవత, నవగ్రహ ఆలయాలు కూడా కలవు. దీనిని స్వయంభూ దేవాలయంగా పిలుస్తారు. నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో స్వామివారికి సేవలు చేయుచున్నాను. ఇది విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, వసంత ఋతువు, ఉత్తరాయణం, పాడ్యమి, భానువారము. ఇక్కడ ఏంటంటే ఈరోజు నుంచి ఉగాది శ్రీరామనవమి వరకు హనుమాన్ చాలీసా నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు 108 ప్రదక్షిణ కూడా ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు వివేక్. నేను ఒక బ్యాంక్లో జాబ్ చేస్తుంటాను, జై శ్రీరామ్. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ బార్న్ అండ్ బాటప్ ఇక్కడనే ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో నా చిన్నప్పటి నుంచి హనుమాన్ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత ఉంది. సో చాలామంది వస్తూనే ఉంటారు. అండ్ చాలా డేస్ నుంచి అండర్ డెవలప్డే ఉండే, కానీ రీసెంట్ మా అన్న వాళ్ళు అండ్ మనకి యాడమ్ అన్న వాళ్ళు, విఠల్ అన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసి ఇంకా ఎక్కువ ప్రజలు రావడానికి చూస్తున్నారు. సో మేమందరం గల్లీ మా వాసులం అందరం చాలా హ్యాపీగా ఉన్నామండి దీని గురించి. సో ఇన్ని రోజులు అంటే లాస్ట్ ఇయర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఇంత ప్రత్యేకత అనేది ఇక్కడ లేదు. కానీ ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ అనేది వీళ్ళు తీసుకున్నారు. సో ఇది ఫస్ట్ టైం ఉగాది ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇకపై ఇంకా రామనవమి ఉంది, ముందు హనుమాన్ జయంతి వస్తుంది. సో ఇవన్నీ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అనుష. నేను పెళ్ళి అయినప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడికి. చాలా ప్రత్యేకత ఉన్న టెంపుల్ ఇది, పహాడి హనుమాన్ అని. హ్యాపీ ఉగాది అందరికీ. బాగా జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉగాది అందరికీ. యశస్వి, దివ్యాంశి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శ్రీ పహాడి హనుమాన్ దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ పహాడి హనుమాన్ దేవాలయం అంటే 200 సంవత్సరాల క్రితంది. సో 200 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం ఇది. సో ఈ దేవాలయం గురించి చెప్పాలంటే నాకు 50 సంవత్సరాలు. నేను పుట్టింది ఇక్కడనే. సో నేను అడ్వకేట్, నేను సికింద్రాబాద్ కోర్ట్. సో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఈ దేవాలయంని. ప్రతి శనివారం కానీ మంగళవారం వస్తుంటాము. అదేవిధంగా అప్పుడు ఎలాగ ఉండే అంటే దేవాలయము ఒక పురాతనమైన దేవాలయం కాబట్టి ఒక పురాతన ఆలయంగా ఉండే. అయితే రీసెంట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొండా సురేఖ ఆధ్వర్యంలో, మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ ఆదం సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, శ్రీ ఆదం సృజన్ కుమార్ గారు యువజన నాయకుడు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ నూతనంగా ఏర్పడిన కమిటీ చైర్మన్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ గారు, అదేవిధంగా నేను ఒక మెంబర్ లలిత్ కుమార్ నా పేరు. సో అదేవిధంగా మన సోదరుడు విఠల్ వన్ ఆఫ్ ద మెంబర్, అదేవిధంగా సంతోష్ కుమార్, ఇంకా మూర్తి గారు, అదేవిధంగా విష్ణు ప్రకాష్, వీళ్ళంతా మన కమిటీ సభ్యులు. మా విజయలక్ష్మి లేడీ మెంబర్. సో మేము నూతనంగా 2 మాసాలైంది ఈ కమిటీ ఏర్పడి. ఈ కమిటీ ఏర్పడిన వేళ విశేషం ఏమంటే మాది సి క్లాస్ ఉండే ఈ టెంపుల్. మేము తీసుకున్న కొన్ని రోజులకే బి క్లాస్గా మారిపోయింది. సో ఈ విశేషంగా చెప్పాలంటే ఈ గుడి వినాయకుడి గుడి శివరాత్రికి ఒక 2-3 డేస్ ముందు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అది శిథిలావస్థలో ఉండే టెంపుల్.
సో ఇమ్మీడియట్గా మేము తీసుకున్న వారం రోజులకే మేము మరమ్మతుల పని స్టార్ట్ చేసాము. ఈ విధంగా మేము ఈ గుడిని తయారు చేసుకోగలిగాము. కేవలం ఒక 3-4 రోజులను ఇంత విశేషంగా చేసుకున్నాము. శివరాత్రి మహాఘనంగా చేసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ మాది పహాడి హనుమాన్. అక్కడ మీరు చూస్తే ఆ కెమెరా చూడండి, అక్కడ పహాడి హనుమాన్ స్వయంగా వెలిసిన 200 సంవత్సరాల క్రితం వెలిసిన హనుమాన్ అది. సో అక్కడ వెళ్దామా. సో వెంటనే మేము ఈ శ్రీరామనవమికి సందర్భంగానే ఆ ఆలయాన్ని మరమ్మతుల పనులు స్టార్ట్ చేసాము. సో ఒక 2-3 రోజులలో శ్రీరామనవమికి ముందు హనుమాన్ విగ్రహం మరి అక్కడ మరమ్మతు పనులు కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా ఇంకోసారి ఇక్కడ చూస్తే పాండురంగ స్వామి ఉంటాడు, మీరు ఒకసారి అక్కడ చూడండి. అది కూడా ఇది శ్రీరామనవమి తర్వాత అది కూడా కార్యక్రమం చేస్తున్నాము, అది కూడా మరమ్మతుల పని చేస్తున్నాము. సో ఇక హనుమాన్ గురించి చెప్పాలంటే శ్రీరామనవమి త్వరలో జరపబడుతుంది. కింద మీరు చూసే ఉంటారు, అక్కడ గోశాల ఉంది. ఆ గోశాల గ్రౌండ్ ఉంది పెద్దగా. అక్కడ దాదాపు ఒక 2000 మందితో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటాము. సో మీకు కూడా ఆహ్వానిస్తాము, మీరు కూడా వచ్చి కవర్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా శ్రీరామనవమి మరి వెంటనే హనుమాన్ జయంతి. సో హనుమాన్ జయంతి మా అడ్వైజర్ ఆదం భరత్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో సుభాష్ స్టాచ్యూ దగ్గర జరుగుతుంది. అక్కడ కూడా ఒక 2000 మంది 3000 మంది ఒకటే ప్రాంతంలో గుమికూడి అక్కడ హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటాము. ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ నుండి ఒక బహిరంగ ర్యాలీగా అక్కడికి వెళ్తామన్నమాట. సో ఆ విధంగా హనుమాన్ జయంతి జరుపుకుంటాము. సో ఈ కమిటీకి మాకు ఏర్పడినందుకు మా ఇన్ఛార్జ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ ఆదం సంతోష్ కుమార్ గారికి, అదేవిధంగా యువజన నాయకుడు శ్రీ ఆదం సృజన్ గారికి, అదేవిధంగా మా అడ్వైజర్ శ్రీ ఆదం భరత్ కుమార్ గారికి మేము ఎల్లవేళలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మాకు ఈ అవకాశం ఇప్పించినందుకు మేము మా ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ చాలా కష్టపడి ఈ విధంగా మన దేవాలయానికి సేవ చేసుకుంటూ ఇంకా ఎన్నో చేయాలని మా ఉన్నాయి, మనసులో చాలా కోరికలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి మేము చేయాల్సినవి. సో అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో అందరూ సుఖ సంతాలతో ఆయురారోగ్యంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్న జై శ్రీరామ్. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ప్రతి శనివారం మంగళవారం ఈ ఆలయానికి చాలామంది భక్తులు తుకారం గేట్ నుంచి అడ్డగుట్ట నుంచి రావడం జరుగుతుంది. అలాగే మన పంతులు గారు కూడా ఈ ఆలయానికి చాలా సేవ చేస్తుండు. ఈ ఆలయం ఇంతకుముందు చాలా వర్షాకాలం కానీ చాలా ఇబ్బందులుగా వర్షం వస్తుండే, మొత్తం లోపల వాన నీళ్ళు వస్తుండే. గత సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మన ఆడం సంతోష్ అన్న గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మన ఆడం సంతోష్ అన్న గారు కమిటీ వేయడం జరిగింది. అలాగే మన ఆడం భరత్ అన్న గారు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆడం సృజన్ గారు ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మన లలిత్ అన్న గారు, లక్ష్మణ్ అన్న గారు, ఇంకా మూర్తి అన్న గారు, వీళ్ళు చాలా కష్టపడి ఈ ఆలయాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఈ ఆలయానికి చాలా భక్తులు చాలామంది వేల సంఖ్యలో వస్తారు. అలాగే ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం వస్తుంది. మన అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి పంతులు గారి ఆధ్వర్యంలో మన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ అందరికీ ఇక్కడ బస్సు వాసులకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఒక ఆలయం పాడే హనుమాన్ టెంపుల్ చాలా పవిత్రమైన ఆలయం. ఇది 200 years చరిత్ర ఉంది ఈ ఆలయానికి. గుట్ట మీద హనుమాన్ టెంపుల్ ఉండడము, ఇంకా రాగి చెట్టు ఉండడం చాలా విశేషము. ఇది సిటీలో అరుదైన ఆలయం. ఇది మీరు సిటీలో ఎక్కడ చూసినా ఇటువంటి ఆలయం దొరకదు. సో ఈ ఆలయాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉంది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆలయాన్ని పట్టించుకునే నాదులు లేడు. చాలా దీన పరిస్థితిలో ఉండే ఆలయము. రీసెంట్గా మన వాళ్ళు చెప్పినట్టు కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఈ కమిటీ యంగ్ కమిటీ చాలా చురుగ్గా పనితనం చూపించి ఈ డెవలప్మెంట్ వర్క్స్ బాగా డెవలప్మెంట్ వర్క్ చేశారు. స్టార్టింగ్గా వీళ్ళు రాగానే గణేషుని శివాలయంని రెనోవేట్ చేసినారు. తర్వాత
స్వయంభూ హనుమంతుని ఇది ఉంది ఇక్కడ టెంపుల్. ఆ గర్భగుడి కూడా డెవలప్ చేస్తున్నారు బాగా. సో ఇక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాయి. నూతనంగా ఎన్నుకున్న కమిటీలో లక్ష్మణ్ ప్రసాద్ గారు చైర్మన్, లలిత్ గారు, మన మూర్తి గారు, విజయలక్ష్మి గారు, అట్లాగే విఠల్ గారు, వీళ్ళందరూ బాగా కష్టపడి లోకల్ ఉన్న పెద్ద మనుషుల సహకారంతో టెంపుల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా బాగా డెవలప్ చేయాలని మా కోరిక. అట్లనే ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికులు టెంపుల్ కూడా విచ్చేసి దర్శనం చేసుకుంటే అందరికి బాగాని మా మనవి. జై శ్రీరామ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు విఠలరావు అండి. అందరికీ పహాడి హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ మెంబర్ని. ఉగాది శుభాకాంక్షలు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్. ఉగాది శుభాకాంక్షలు. నేను 365 days కంపల్సరీ వస్తా గుడికి. అంటే నాకు ఈ చరిత్ర అన్నది చాలా, ఈ హనుమాన్ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్. చాలామందికి తెలియదు ఈ గుడి ఎట్లుంది, ఇంతకుముందుకి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో నేను చూస్తున్నా. భారతాన్ని వచ్చినప్పటి నుంచి ఈ నెల రోజు శివరాత్రి నుంచి చాలా మార్పు వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. ఈ చుట్టుపక్కల కూడా చాలామంది అనుకుంటారు, అరే యాడమ్ విజయ్ అన్న వాళ్ళు, భారత్ అన్న వాళ్ళు వచ్చి చాలా మంచిగా డెవలప్ చేస్తారు. అంతమందికి ఇప్పటికి ఇంతకుముందుకు ఒక 2 months కింద బిఫోర్ చూడాలా, ఎవరు భక్తులన్నా రాకపోవు, రాను కూడా రాకపోవు, అడుగు పెట్టకపోవు, నాకేంది ఎవరు సార్థం వాళ్ళు అన్న గుడి అన్న పట్టించుకుంటలేరు. ప్రతిరోజు అనుకుంటుండే ఎందుకు గుడి రాను మొత్తం చూస్తే మొత్తం ఇట్లా అయిపోతుంది గుడి అని నేను కూడా చాలా బాధపడుతుండే. నేను ఈ వర్షాకాలం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ జారి పడుతున్నారు భక్తులు వచ్చినప్పుడు, చాలామంది ఇట్లా ఎల్లంకలు పడ్డారు. నేను కూడా 2-3 సార్లు పడ్డా చాలామంది. ఇప్పుడు ఈ అన్న వాళ్ళు వచ్చినప్పటి నుంచి గుడి డెవలప్ అవుతుందంటే చాలా సంతోషం. ఇప్పుడు ఈ డెవలప్ అయినప్పటి నుంచి శివరాత్రి నుంచి భక్తులు అన్నది స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంకా మంచిగా అవుతుందని ఇంకా నేను సంతోషపడుతున్నా. ఈ 6 monthsలో మొత్తం చేంజ్ అవుతుందని చాలా చేంజ్ అవుతారని కూడా అన్నారు. ఇంకా మంచిది, ఇంకా వస్తే భక్తులు కూడా ఇంకా రావాలా. మన తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కానీ, పంచముఖి హనుమాన్ టెంపుల్ ఆ రేంజ్ రావాలని పబ్లిక్ కూడా నేను ఆశిస్తున్నా. బాగా మాకు కూడా ఇట్లా ఒక చెప్పుకోనికి మా ఏరియాలో ఈ పాడ హనుమాన్ ఉండాలి, ఎవరు ఇంత పబ్లిక్ వస్తుంది అన్నట్టు ఒక వైరు చెప్పుకోవాలని మాకు కూడా సూచిస్తున్నాము. జై హనుమాన్, జై శ్రీరామ్. శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఫస్ట్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఉగాది కూడా శుభాకాంక్షలు. నేను పాడి హనుమాన్ నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నాను గుడికి. అలాగే గుడి ఎంతో పవర్ఫుల్ గుడి. గుడిలో ఏదనుకుంటే అది కూడా నెరవేరుతుంది. గుడి జర పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. అలాగే రీసెంట్ టైంలో చూసుకుంటే ఇప్పుడు బిఫోర్ 2 months కింద, బిఫోర్ 1 month కింద చూసుకుంటే గుడి చాలా డెవలప్ అయింది. అలాగే రీసెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే గుడిని చాలా డెవలప్మెంట్ చేసుకుంటారు. అలాగే ముందు కూడా తీసుకుపోతున్నారు. ఎందుకంటే పాత గుడి కంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ గుడికి కొత్త కళ వస్తుంది. అలాగే గుడికి కూడా ఏంటంటే పబ్లిక్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే గుడికి కూడా డెవలప్మెంట్ ఉండాలి. కొంచెం డెవలప్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా రావాలి. ఎందుకంటే ఫండ్స్ అనేది రావడం లేదంట. అలాగే కొంచెము గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పట్టించుకుంటే గుడి ఇంకా ముందుకు పోతుంది. అలాగే కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ ఆదరణ పొందాలంటే కొంచెం అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవాలి గుడికి. పబ్లిక్ కూడా జనాలు తక్కువైపోతున్నారు రావడానికి. ఎందుకంటే పవర్ఫుల్ గుడికి పబ్లిక్ వదిలేస్తే ఏమైపోతుందంటే శిథిరావస్థకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా గుడికి ముందుకు పోవాలి, ఇంకా డెవలప్మెంట్ కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు విష్ణు ప్రకాష్, ట్రస్ట్ బోర్డ్ మెంబర్ని. కమిటీ ఫామ్ అయ్యి 2 months అయింది. లాస్ట్ మంత్ శివరాత్రికి డెవలప్ చేసినాము, ఈ రెనోవేట్ చేసినాము టెంపుల్ని. ఇప్పుడు ప్రజెంట్ అయితే హనుమంతుని వర్క్ నడుస్తుంది. శ్రీరామనవమి వరకు అయిపోతుంది. బయట కూడా కొంచెం ఇంకా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. For more updates, please subscribe Dutta Media.